దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, ఈ ఆదివారం దేవుని సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకు దయచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మనమెంతైనా దేవునికి స్తుతులను స్తోత్రములను చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కృపామయుడు, మన కృప చొప్పున మనము కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, అలాగే నడిపిస్తున్నాడు. ఆ నడిపిస్తున్న కృపను బట్టి మనం ఎంతైనా దేవునికి స్థుతులను చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ దినం చేరి వచ్చిన పిల్లలు మీ అందరికీ రక్షకుడు ప్రియప్రభుని యేసువారి నామములో వందనాలను తెలియజేస్తున్నాను. ప్రతి బుధవారం శనివారం దేవుని సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలకు ప్రభు ప్రియులందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడతా ఉన్నారు. అలాగే ప్రతి నెల ఆఖరి బుధవారం పరిపూర్ణ ఉపవాసం అని ఒక మాట చెప్పుకున్నాం. ఆఖరి బుధవారం రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన పడటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా సమయానికి చేరి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ప్రభువునందుకులారా, దేవుని సన్నిధిలో ఆయన ప్రీపిటలంగా మనం ఉంటున్నాం. ఆయన కృపలో వర్ధిల్లే వారంగా మనమందరం కూడా ఉందాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో అనేక శ్రేష్ఠ వాక్యాలను మనం చదువుకుంటూ సాగి వెళుతున్నాం. ప్రభువునందుకులారా, ఆయన వాక్కును బట్టి మనం బలం పొందే వారముగా ఉందాం. దేవుని స్తోత్రం. ఇతను దేవుని జీవ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం అండి 57వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించచ్చు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతుడా, ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి మేము స్తుతించామయ్యా. నాయన, మా అతిక్రమములకు పరిహారం ఉంది, మీ చేత నిర్దోషముగా ఎంచబడాలని వాక్కులు మేము చదువుకుని నీ వైపు చూచాం. ఇప్పుడు మీరు సమాధానం అనుగ్రహించే దేవుడు అని నీ కృపలో నీ వైపు నీ వాక్కును చూస్తూ నీ వాక్కును చదువుకున్నామని మాతో నుండి 10 నిమిషాలు మాతో మాట్లాడమని యేసునామములో ప్రార్థించి మనము చేసి వేడుకుంటున్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువునందుకులారా, గడిచిన దినము మన మనవులు దేవుని సన్నిధిలో నెరవేర్చబడతాయని దేవుని వాక్యాలను ధ్యానం చేసుకున్నాం. నెరవేర్చేటువంటి దేవుడు ప్రభువునందుకులారా, ఎవరైతే వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు అని ఒక వాక్యాన్ని చదువుకున్నామండి. ఎవరికి కృతజ్ఞతా బుద్ధి అని నేను కొంచెం సేపు ఆలోచన చేసుకున్నాను. ప్రభువునందుకులారా, అయితే ఎవరైతే నమ్మకముగా ఉంటున్నారో, ఎవరైతే పరిశుద్ధతలో ఉంటున్నారో, ఎవరైతే నీతిలో ఉంటున్నారో, ఎవరైతే దేవుని వాక్యానికి అనుగుణముగా జీవనయాత్రను కొనసాగిస్తున్నారో వారు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉంటుంటారు, విశ్వాసం కలిగి ఉంటారు. నా దేవుడే అని చెప్పి దేవునికి స్తుతి చెల్లిస్తుంటారు. నా దేవుడు ఎల్లప్పుడూ కూడా నా ప్రభువే అని చెప్పి దేవుడిని మహిమపరుస్తూ ఉంటుంటారు. నా దేవుడు నాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండేటువంటి వాడే అని చెప్పి దేవుని ఘనపరుస్తూ ఉంటుంటారు. ప్రభువునందుకులారా, అయితే ప్రభువునందుకులారా, దేవుని యొక్క జీవగ్రంథంలో అనేక రక్షణ వాక్యాలు లేకుంటే సమాధాన వాక్యాలు దేవుడు సెలవిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. గడిచిన రాత్రి మేము దేవుని వాక్కును 35వ దావీదు కీర్తనలో కొన్ని దేవుని వాక్యాలను శ్రేష్టంగా ధ్యానం చేసుకున్నాం. ఆ వాక్యాలలో ఒక వాక్యము మాతో వచ్చిన ముగ్గురుతో మాట్లాడిన వాక్యం ఏమంటే, ప్రభువునందుకులారా, 3వ వచనం 2వ భాగంలో నేనే నీ రక్షణని నాతో సర్వే ఉన్నాయా అని భక్తులు మనం చేసుకోవాలి. ఎవరట? ప్రభువునందుకులారా, దేవుని వాక్యంలో ప్రభువునందుకులారా కృతజ్ఞతా బుద్ధి పుట్టించేటువంటి దేవుడు ప్రభువునందుకులారా రక్షణ ప్రసాదించిన వాడు ఈయన సామాన్యుడు కాదు. ఈ దావీదు భక్తుడు అన్నాడు కదా, నాయన నేనే నీ రక్షణని నాతో ఒక మాట చెప్పకూడదు. ఈ దావీదు కీర్తన అంతా కూడా వెళ్ళిన తర్వాత చదవండి.
తన మిత్రులు, హితులు, ప్రియులు, శత్రువులు తన మీద చాడీలు చెబుతూ, దోషాలు చేస్తూ, తనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నటువంటి వారట. అయితే నాయన, నీవే నా రక్షణ నాకు చెప్పు, నువ్వు నా చుట్టూ చేరిన పరిస్థితుల నుండి నేను విడుదల పొందగలిగిన వాడును అని చెప్పి ధైర్యంతో మాట్లాడుతున్నాడనమాట. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో ప్రభునందుకులారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పను, సజీవ సాక్ష్యం చెప్పను. ఇది నిజముగా జరిగిన సంగతి మన కుటుంబంలో, మన సహవాసంలో ప్రభునందుకులారా ప్రార్థన చేస్తున్నాను కదూ, కృతజ్ఞతాబుద్ధి కలిగి చూపిస్తున్నాను కదూ, నమ్మకముగా ఉంటున్నాను కదూ, సాక్ష్యం చెబుతున్నాను కదూ. అయితే సవాలు చేయబోకు, జాగ్రత్త. సవాలు చేయబోకు, జాగ్రత్త. మూడవ పర్యాయం కూడా చెప్తాను, సవాలు చేయబోకు, జాగ్రత్త. నీ గురించి నీవు ఘనంగా ఎంచుకోబోకు, జాగ్రత్త. నేనండి, నా బిడ్డలండి, అమ్మో ఇది చూడండి చెప్పబోకు, జాగ్రత్త, జాగ్రత్త. నా పెంపకమా అని చెప్పి ఒక అమ్మ సవాలు చేస్తుంది మా ఇద్దరి దగ్గర. వారి జీవితాలు ఎట్లా ఉన్నారో ఇప్పటికట్లాగే ఉన్నాయి. వారు వెళ్ళే కుటుంబం భక్తి పనులు కనపడతారు, నీతిమంతులు అగ్గుపడతారంటే అగ్గుపడతారు. కానీ అసలు నేనే లేదు. దేవుని బిడ్డలారా వెంకటాపురంలో కన్నా పాలకారు గారు నాకు దేవుని బిడ్డ ఉన్నారు, మహాప్రార్థనాపరుడు సుమా. దేవుడు చెబితే అది నెరవేరింది సుమా, దేవుడు సెలవిస్తే అది దానికి అనుగుణంగా సాగి వెళ్ళాడు సుమా. అయితే జరిగిన విషయం ఏమంటే, 2వ వారంలో అప్పుడు దేవుని బిడ్డలు దూరంగా ఉన్నవారు శనివారం నాటికి వచ్చేసేటువంటి వారు, 25 ఎకరాలు వ్యవసాయం చేసేటువంటి వాడు ఉన్నారు. చుట్టుపక్కల గ్రామంలో చాలా గొప్ప వ్యవసాయదారుడు సుమా. ఏది చేయాలన్న చుట్టుపక్కల నుండి పెద్దలు, రైతులు, ఆసామనే వాళ్ళు ఈ దాసుడు అడిగి చేసేవాడు. కానీ పలకాలు, ఈ సంవత్సరం మినువులు వేస్తున్నావా, పెసలు వేస్తున్నావా, నువ్వు ఏది చెబితే అది చేస్తావని చెప్పేవాడు. అయితే ప్రభునందుకులారా, ఒకసారి 2వ శనివారం బయలుదేరి వస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు అంత ఎత్తుగా ఉండేవాడు, బలవంతుడిగా ఉండేవాడు. రే పానకాల, చుట్టూ నల్లగా ముగ్గులు పెట్టుంటే వర్షం కురుస్తుంది, కుమరిస్తుంది, ఎక్కడికి రైలేదని ముందు కరెక్టాడట. వాగనానని చెప్పి పొలం దగ్గరికి వెళ్ళి, నాయన నీ బిడ్డను నేను నువ్వు నీ శరీరము రక్తం తీసుకుంటానికి వెళ్ళాలా, నువ్వు పొలం వర్షం కురవబోతుంది, నీ చిత్తమైతే వర్షం కురవాలా, లేకపోతే నా పొలాల చుట్టూ వర్షం కురవకూడదని చెప్పారు. ప్రార్థన తీసుకొచ్చారు. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా, వెంకటాపురంలో పక్కన ఇందుపల్లిలో ఆ ప్రక్కన పొడుగుమాడలో వర్షం కుమ్మరించింది. నిజంగా నిజం. ఈ 25 ఎకరాల చుట్టూతో కూడా ఒక చుక్క పడల. హల్లెలూయా, ప్రభునందుకున్నారు. అయితే ప్రార్థనాపరుడుగా వర్ధిల్లుతున్నారు. ప్రభునందుకున్నారు. నేను పరిచయంలోకి వచ్చిన దినాల్లోనే తర్వాత మీటింగులు జరిగినాయి. ఆఖరి దినం సాక్ష్యం చెప్తూ కొన్ని మాటలు పలికాడు. నా కళలో మామూలుగా వ్యవసాయానికి వెళుతుంటే దాస్పాము ఎదురొచ్చేదట తన పొలం గట్టు మీద. ఆగి ఏసురక్తమైతే అని చెప్పి సాతానా పో అంటే వెళ్ళిపోయేదట. అది మనం ఏం చేయలే. కానీ ఏం పొరపాటు జరిగిందో, ప్రార్థన తక్కువైందేమో తెలియదు, విశ్వాసం తగ్గిందేమో తెలియదు, నిరీక్షణ తగ్గిందేమో తెలియదు. ఇంట్లో బిడ్డలు తమ సుచిత్తానుసారమైన జీవితంలో జీవించాలేమో తెలియదు. ప్రభునందుకులారా, ప్రార్థన చేసుకుని పొందుకుంటే ఘట సర్పం ఎదురుగా నిలబడి పకాపకాన విందట. సాతాన అంటే నువ్వు నన్ను ఏం చేస్తావు అంటే మరలా పకాపకానవి నాకు చూడు, నేను బట్టి పట్టిస్తాను. నాకు ఏముందండి బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇది కథ కాదు, మన సహవాసంలో జరిగిన సజీవ సంఘటన. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మాటలు ఇవి నా మాటలు కాదు, ఇవి జీవ గ్రంథంలో సెలవిస్తున్న మాటలు, ఓ సజీవంగా జరిగిన మాటలు. గడిసరకు మరలా పక్కన విందట, చూడు నేను నిన్ను మట్టి పట్టిస్తాను అన్నట. అబ్బా నువ్వు నన్ను ఏం చేస్తావు కుడి చేయిస్తాడట. మెళకొచ్చింది, ప్రార్థన చేసుకున్నాను. ప్రభునందుకులారా, నేను అప్పటికి పరిచయంలోకి వచ్చి ప్రారంభ దినాలు, మేబీ ప్రారంభ సంవత్సరం కావచ్చేమో, 2 సంవత్సరాలు గడిచినాయేమో. అదే
ఈ మాటలు మైక్లో చెప్పుకుంటే బాగుండేదేమో మనం ఎత్తవారు అనుకున్నాను నా మనసులో. నా ప్రక్కన ఓ గురువులు వసంతరావు గారు ఏ ఊరు వెళ్ళినా సరే తన ప్రక్కన కూర్చోబెట్టుకునేవాళ్ళు. మా తండ్రి గారికి ప్రాణమిత్రులు వీరు. నా ప్రక్కన కూర్చున్నారు వసంతరావు గారు, ఆ తర్వాత దేవుడి గారు కూర్చున్నారు, ఆ తర్వాత కృష్ణరావు గారు కూర్చున్నారు. వీళ్ళు ముగ్గురు ముఖాలు చూస్తున్నారు. మా పెద్దవాళ్ళ ముఖాలు చూస్తున్నారే, ఏం జరుగుతుందో. సంవత్సరం తిరిగి చూసేసరికండి ఇంట్లో సమస్యలు వచ్చాయి. ముగ్గురంతా డాబా కొట్టుకోవాలని, ఒక 2 ఎకరాలు పొలం కొనుక్కోవాలని, ఇచ్చిన వ్యవసాయం సమృద్ధిని దాచిపెట్టుకున్నాడు. ప్రభునంతా ఒక్క 3, 4, 5 నెలల్లో పొలం కొరకు డాబా కొరకు దాచిన డబ్బులు పుష్కాకి అయిపోయింది. ప్రభునంతా ఇంకా చాలక అప్పుల మీద అప్పులు చేశాడు ఈ పెద్ద. ప్రభునంతా ఉన్న ఊరిలో జీవించడం కష్టమైపోయి వేరే ఊరు వెళ్ళి ఒక రొయ్యలు చెరువు దగ్గర కాపరాదారుడుగా జీవిస్తూ మొదలుపెట్టాడు. అక్కడ నేను వెళ్ళలేదు, కానీ మా అమ్మగారు వెళ్ళి 2 నెలలకో 3 నెలలకో వెళ్ళి అక్కడ ఒక రాత్రి ఉండి ఆ దాసునికి ప్రార్థన చేసి వచ్చింది. భగవంతుడా, దేవుని బిడ్డలారా, నేనే నీ రక్షకుడునని నాతో చెప్పయ్యా అని చెప్పి దావీదు భక్తులు కోరుకున్నాను. ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్యంలో వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుతూ అని చెప్పాడు. అవును, దేవుని బిడ్డ కదూ, నీ మనములు దేవుని స్థలంలో నెరవేరుతున్నాయి కదూ, నీ ఆశలు దేవుని స్థలంలో నెరవేరుతున్నాయి కదూ. అందుకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా బుద్ధి కలిగి జీవించు. మనుషులను చూచి నీవు ముందుకు అడిగేవు, మనుషులను చూచి నీవు ఉద్రేకపడబోకు. వాళ్ళెవరో ఏదో చేశారు కాబట్టి నీ నాటిగా చేయాలని అనుకోబోతున్నావు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము నీతో మాట్లాడితే ఆ వాక్యానికి లోపడు. పరిచారకుడు అని చెప్పబడేటువంటి మనుషుడే నీ కుటుంబం కొరకు సంఘంలో ప్రతి బిడ్డను చూడయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఓ నాయన పలానా బిడ్డ సమస్య చెప్పింది, ఆ సమస్య మీద జైలు చెప్పేవారు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. కన్నీరు కార్చకపోవచ్చు కాక ఇక్కడ నిలబడేటువంటి ఈ మనుషుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. అయితే నీ కొరకులో, దేవుని కొరకులో నీ వర్తిల్లే బిడ్డగా ఆయన కృతజ్ఞత కలిగి ప్రభునందుతారు. మరి యొక్క సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలి. ఈ మధ్యనే నిడుమోల్లో చాట్ల దేవసాయం గారిని దేవుని దాసుడు ప్రభు దగ్గర పిలుపునందుకున్నారు. ప్రభునందుతారా వారి సంఘంలో విశ్వాస అయినటువంటి ఒక ఆయన ఈ బ్యాంకులో, యూనియన్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నటువంటి వాడు. పనిచేస్తూ ప్రభునందుతారా శనివారం నాడు తిరిగి వెళ్ళి ఆదివారం నాడు ఆరాధన చూసుకుని మరలా సోమవారం నాడు తిరిగి వచ్చేవాడు. నాతో కలిసినప్పుడు ప్రభునందుతారా మన విశ్వాస దేవుని బిడ్డ ఒకరు ఉన్నారు అని చెప్పారు. కలిసి పరిచయం చేసుకున్నాను. అవునయ్యా అన్నాడు. ప్రభునందుతారా జరిగిందేమో తెలుసా, ఈ దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే 31వ దినం రాత్రి సాక్ష్యాలు చెప్పుకుంటారు కదా. ఈయనప్పటికి ఇంకా బ్యాంకు ఉద్యోగంలో ఉన్నాడు. ఈయన ప్రార్థన చేసుకుంటూ నాతో కూడా అన్నాడు, అయ్యా ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నానండి, ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం కూడా కనిపెడుతున్నాను నేను అని చెప్పి నాతో సెలవిచ్చాను. అలాగే ప్రార్థన చేస్తానని చెప్పాను. ప్రభునందుతారా నాతో చెప్పి ఒక 6 నెలలు గడిచిపోయిందేమో తెలియదు. డిసెంబర్ 31వ తారీఖు వచ్చింది. ఓ దేవుని భక్తులు అందరిలో కూడా కూర్చున్నారు. ఈయన ప్రార్థన చేసుకుని, దైవజనుడు ప్రార్థన చేసుకుని వచ్చి ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్పమన్నట్టు వాక్యం చెప్తున్నారు. వాక్యం అయిపోయింది, ఎవరో సాక్ష్యం చెప్పాల్సి ఉంది. నేను గదిలో ప్రార్థన చేసుకుని వచ్చి వెతికిచ్చారట చట్టదాసాయం గారు సాక్ష్యం చెప్పిన అమ్మ దగ్గర ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకోగానే ఈ దాసు పేరు చంద్రశేఖరరావు. ప్రభుత్వారు మా అయ్యా నువ్వు ఫోన్ తీసుకున్నారే, నా గురించి కానీ మాట్లాడుతున్నారు ఏంటి అనిపించిందట. ప్రాణం ఈ ఒళ్ళు, ఈ శరీరం గజగజ వణకడం ప్రారంభించింది. ఓ చెమట్లు పట్టినాయి. అట్లాగే గారికి చూస్తున్నాడు. ప్రభా ఇప్పుడు ఏం జరగబోతుందని చెప్పి తన మనసు అనుకుంటున్నాడు. ఈ దైవ సేవకుడు కొన్ని హెచ్చరిక మాటలు సవిస్తూ అన్నట, చంద్రశేఖరరావు ఇంకెంతకాలం 2 తలంపుల మధ్య ఉంటావు, ఆ లోక సంబంధమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పారు. ఒక్కసారి
నోటి మాట లేకుండా ఎక్కాడు. తేలిక 3000 మంది సంఘంలో నిలబడి జీవగ్రంథాన్ని చేతపోని నిలబడి దేవుని మాట నేను లోపడతానయ్యా అని చెప్పారు. ప్రభువులారా, అయితే దేవుని పిలుపును అందుకున్నారు. తర్వాత ప్రార్థన చేశారు, శ్రమకి ఉద్యోగానికి రాజీనామా చేశారు, పెద్ద మందిని కట్టారు. ఇప్పుడు 350 మంది విశ్వాసం ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఏ రీతిగా మాట్లాడుతున్నాడు? ప్రతి వారం చూస్తున్నాగా ఆ సంఘం గురించి ఒక మాట చెప్పనివ్వండి. నేను హెచ్చిపోయిన ప్రారంభమైన ప్రభులు అందుకున్నారు. మొదటి సంవత్సరం సెలవులకు వెళ్ళినప్పుడు, క్రిస్మస్కి వెళ్ళినప్పుడు ఇస్మాయిల్ గారు సహవాసం అంతా కూడా. ఇస్మాయిల్ గారు నా మిత్రుడు శ్యామరాత్రి గారు అమెరికాలో ఉంటారే, బుజ్జి అంటారు. అరే బుజ్జి, రే మన సంఘం ఒకటి ఉందిరా రేమల్లో, నువ్వు వెళ్ళి రావాలని వాక్యం చెప్పాలని చెప్పన్నారు. అయితే నా మిత్రుడు వెళ్ళాడు, సిద్ధపడాడు, తీసుకోవాల్సింది తీసుకున్నాడు. అనుకున్నాడు కుర్రోడం కదండి, అయ్యగారు సంఘం అన్నాడు కదా, 100 మంది ఉంటారు, 50 మంది ఉంటారు అని చెప్పి మంచి బట్టలు ఒక టై తీసుకుని వెళ్ళి రేపు క్రిస్మస్ అని వాడు రాత్రికి వెళ్తే రాత్రి తెల్లవారుజాము ఎంతమంది ఉన్నారు? ఆ ఇంటి వాడు 5గురే ఉన్నారంట. చంద్రశేఖర్ గారు భార్య, ముగ్గురు పెట్టున్నారు. అగ్నారాధనకి ఎక్కువ మంది వస్తారని చెప్పి నిమ్మకి తయారై టై కట్టుకోవచ్చునంట. టై కట్టుకుంటే ఎంతమంది వచ్చారండి? అక్కడేంటండి 5గురే. వచ్చిన తర్వాత రే అయ్యగారే మీకేం తాతయ్య, నాకేం అయ్యగారు, వెళ్తే 5గురే ఉన్నారా, టైకి కట్టుకుని నాకే సిగ్గేసిందిరా అన్నాడు. కానీ కాలక్రమంలో మా మిత్రుడు చెప్పిన మాట ఇంకా తెలిసినా, దేవుని బిడ్డలారా, రే ఆ సంఘమే 5గురు పెద్దదైపోయిందిరా, 15 లక్షలు బట్టి మందిని కట్టారా, ఇప్పుడు 350 మంది సంఘం అయిపోయిందిరా. అయితే నువ్వు వెళ్తున్నావా? అవునా, చంద్రశేఖరరావు నన్ను పిలుస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు మధ్య వెళ్తుంటాడు. హల్లెలూయా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చదువుకున్న వాక్యం ఏమంటే, ఈ రోజుల్లో ఉపమానాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నారేమో. కాదు. దేవుని వాక్యం చెబుతుందంటే ప్రభునందుకున్నారా, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించవచ్చు. నువ్వు పొందుతున్న మేలులకు, నువ్వు చేస్తున్న ప్రార్థనకు, నువ్వు వింటున్న వాక్కులకు, నువ్వు కారుస్తున్న కన్నీటికి ప్రభునందుకున్నారా, దేవుని ఎడల, సంఘము ఎడల, సంఘ ప్రియుడు ఎడల ఎల్లప్పుడు కూడా స్తుతి చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో వర్ధిల్ల బిడ్డగాయండు, సాక్ష్యం చెప్పే బిడ్డగాయండు. అప్పుడు సమాధానము దేవుడు ప్రసాదించేవాడు ఉన్నాడు. అయితే సమాధానం దొరకల కొన్ని కుటుంబాల్లో, కొన్ని జీవితాల్లో. అవును, ఈ మధ్య ప్రభునందు ద్వారా ఒక ప్రార్థన చేశాను, ఆయన ఈ సంతానానికి వ్యతిరేకంగా భయంకరమైన మాటలు వినాల్సి వస్తుందయ్యా, ఆ బిడ్డలు వింటున్నారయ్యా, ఆ మాటలు వినపడకుండా నువ్వు చేయాలి ప్రార్థన చేస్తున్నాను. అవును, నీ జీవితంలో నువ్వు వినకూడదు భయంకరమైన మాటలు వినపడుతున్నాయి. ఆ మాటల విషయం కూడా ఈ దినపరిచాలకు ప్రార్థన చేస్తున్నాను. ఒక కుటుంబమేనా? కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో నీ దిన సంతానం యొక్క జీవన యాత్రకు వ్యతిరేకమైన, శాపకరమైన, దుఃఖకరమైన, విమర్శించే దేవుడు కదిలే మాటలు వినబడుతుంటాయి. ఎవరితోనూ చెప్పుకోలేము. కానీ ప్రార్థనే మన కాక, కన్నీరే మన కాక. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కన్నీరుతో, విచార హృదయంతో కన్నీరు కార్చుకుంటూ వచ్చమన్నా దేవుని చెప్తాం కాదుగా, స్తుతి చెల్లించమన్నాడు, మహిమపరచమన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీటితో మనం పెట్టినప్పుడు ఆ కన్నీటిని దేవుడు తన జీవ కవులలో భద్రపరిచి ఉంచేవాడు. తన తగిన కాలము ప్రత్యుత్తరమును దయచేసేటువంటి వాడు. అందుకు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాబుద్ధి కలిగి దేవుని కృపలో సాగి వెళ్ళేవాడు. రెండవ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదని యెహోవా సెలవిస్తున్నాడు. దూరం ఉన్నావా? పర్వాలేదు, ప్రార్థన చేస్తాను. ఒకరోజు మందిరానికి రాలేకపోయావా? ప్రభునందుకున్నారా, రాలేకపోతే నీ ప్రాణం కొట్టుకోవాలా? అదే ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను. ఏ వాక్యం చెప్పారో, ప్రభు బిడ్డలు వచ్చారు, ఏ రీతిగా చెల్లించారో,
ఎవరేమి సాక్ష్యం చెప్పారో, ఏ సజీవ సాక్ష్యం వచ్చిందో అని చెప్పి నీ ప్రాణము కొట్టుకోవాలా. అందుకే ఏ వాక్యం చదువుకున్నాం కదా, చదువుకుని దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి. కబురందుకులారా ఈరోజు దేవుడు అంటున్నాడు, దూరం అయిపోతున్నావేమో, అయినను దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తానని యెహోవాను వేస్తున్నాను. అవును, స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత, హృదయ సంబంధమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత, కుటుంబ సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత కొరకు మొరపెట్టే వారంగా ఉన్నాం. ఆ తదనంతరము శరీర సంబంధమైన స్వస్థత. మన కుటుంబంలో అనేక మంది స్త్రీలు ప్రార్థన చేయమని చెబుతున్నారండి. మన హెల్త్ కొరకు, వేదన కొరకు, దుఃఖం కొరకు, వారు వింటున్న భూతుల కొరకు, వారు వింటున్న శాపాల కొరకు, వారు వింటున్న విమర్శల కొరకు, వారు వెలివేయబడుతున్న జీవితం కొరకు నీరు కాచమంటున్నారండి. ప్రార్థించే వారంగా ఉన్నాం, మొరపెట్టే వారంగా ఉన్నాం. ఆర్థిక క్రమం కలిగి నువ్వు మొరపెడతావా? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఏమో తెలియదు. మన చిత్తానుసారంగా సంఘములకు ప్రసాదించి ప్రార్థనా గుంపులు నిన్ను ఒకరిని నీ యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి ఆ గుంపులో చేరుస్తాడేమో. అంత సిద్ధముగా ఉండు, సిద్ధపడే బిడ్డగా ఉండు. తదనంతర దేవుని వాక్యంలో ఇదిగోండి సిద్ధపడుతున్నాను అనే దానికి నేను ఇప్పుడు ముచ్చరించుకున్న వాకులకు అనుగుణంగా పై వచ్చిన చదువుకున్నట్టుంది. నేను వారి ప్రవర్తనను చూస్తున్నాడు అనమాట. మేము ప్రార్థన చేస్తున్నామని నేను చెప్తున్నాను కదా, మన ప్రార్థన చేసినప్పుడు చూస్తున్నాడు అనమాట. అయితే ఈ పరిశుద్ధుల గుంపులో చేర్చబడటానికి చెయ్యెత్తి ప్రార్థన గుంపులో చేర్చబడటానికి వీలు లేదు. నేను చెప్పుకుంటాను. నేను నూక హాస్టల్లో చదువుకున్నప్పుడు నూక హాస్టల్ కొయ్యని ఫామ్ చేస్తున్నాను, సిద్ధపరుస్తున్నాను. అసరయ్య గారిని ఒక అయ్యగారు సిఎస్ఐ, మా హాస్టల్ సిఎస్ఐ హాస్టల్ అని వచ్చి కొయ్యలో చేరే వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. పాట పాడేవాళ్ళు విన్నాం. పాట పాడించిన 1, 2 పాట పాడించిన తర్వాత వారిని చక్కగా పాడిన వాళ్ళు మాత్రం ఒక 10 మందిని లేకపోతే 15 మందిని వేరుగా వచ్చి వీరు పోయి పాట పాడటానికి సరిపడిన వాళ్ళు అని చెప్పారు. వారు మాత్రమే, వారిలో నేను కూడా ఉంటాను. ప్రభు వారు చూపించాను. నేను ప్రభునందుకులారా. ఆ తర్వాత మద్రాసు హెచ్చిపైకి వెళ్ళాను. మా చాప్లైన్ పియానో ఉండేది. పియానోలో కీట్ నోటిచ్చి పలకమని చెప్పి పాడించి పనికి వస్తేనే ఆ నోటుకు అనుగుణంగా పాడితేనే ఇంగ్లీష్ కోయిల్లో చేర్చుకున్నారు. దేవుని బిడ్డ, పరిశుద్ధుల గుంపులో చేర్చబడటానికి నేను సరిపడతాను అంటే నేను అనుకుంటున్నాను. ఆయన చూచుతున్న ఆయనకు సరిపడాలిగా. ఆయన పరీక్షిస్తున్నాడు సుమా. నేను వారి ప్రవర్తనను చూచాను. ఇక్కడైనా దేవుని మందిరంలో ప్రార్థన చూస్తున్నాడా? దేవుని మందిరంలో అందరం పరిశుద్ధమే, అందరం ప్రార్థన చేసేవారమే అని ఆయన పరీక్షిస్తున్నారు. దేవుని బిడ్డ కృతజ్ఞతాబుద్ధి పుట్టించే దేవుడు దూరంగా ఉన్నా సరే, సమీపంగా ఉన్నా సరే సమాధానం అని చెప్పి స్వస్థపరిచే దేవుడు. ఆ స్వస్థత కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం, జయము కొరకు ప్రార్థన చేస్తున్నాం, కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నట్టు మనం నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటుంటే ఆయన మన ప్రవర్తనను చూచుచున్నది. హాగరు మన యజమాని నుండి పారిపోతూ బిడ్డ దాహం కొరకు ఏడుస్తుంటే అక్కడ దూరంగా అక్కడ పండుకోబెట్టి ఎండలో దూరంగా వెళ్ళి ఏడుస్తున్నాడు. నాయన ఏడుస్తోంది అక్కడికి. నాయన ఈ బిడ్డ వాని యొక్క మరణము నేను చూడలేనయ్యా అని కన్నీరు కాల్చి ఏడ్చింది. ప్రార్థన చేసినట్లు అక్కడ లేదు, ఏడ్చినట్లు మనం చేస్తాం, రోదనతో చేసినట్లు ఏడుస్తూ చూస్తాం. అప్పుడు హాగరు అప్పుడు సారాయి దాస్యమైన హాగరు, అబ్బా దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడే,
పలికాడే ఎవరికేమే యజమానురాలు కాదు, ఆస్తికి వారసురాలు కాదు, కుమారు పుట్టినంత చేత అంత చేత ఆమె దాసి మాత్రమే. ప్రభునందుకులారా జ్యేష్ఠుడే, జ్యేష్ఠత్వమే. బిడ్డా నువ్వు జ్యేష్ఠుడివేనా? ప్రభునందుకులారా ఆయమ్మ రోదన గురి చేసింది. సారాయి దాసమైన హాగరు ఎక్కడి నుండి ఎక్కడకు వెళుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తాయమ్మ సరిగానే ప్రత్యుత్తరం ఇచ్చింది. అయితే దేవుడు చెప్పాడు కదా, నువ్వు వెళ్ళు, లోబడి ఉండు, నీ బిడ్డను కూడా నేను దీవిస్తాను. దేవుడు వార్తలో నేను వారి ప్రవర్తనను చూచుకుని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవుని బిడ్డ సమాధానంతో ఉన్న స్వస్థతను ఇచ్చే దేవుడు ప్రవర్తన చూస్తున్నాడు, జీవన యాత్ర చూస్తున్నాడు, మాటలు చూస్తున్నాడు, కూర్చోవటం లేవటం కూడా చూస్తున్నాడు. చూస్తున్న దేవుని దగ్గర నమ్మకంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, ప్రభు కృపను వెతికిన వారముగా ఉన్నాం, వెతుకుతున్న వారముగా ఉన్నాం. అయితే ఈ విశ్వాస ప్రార్థన సాక్షాత్ జీవన యాత్రలో భక్తిహీనత మనలో దొరకకుండా జాగ్రత్త పడాలి. ఏది దొరకకూడదండి? భక్తిహీనత, అవిశ్వాసం, దైవదోషము. ఏమో అవును కానీ అనే మాట, దేవుడితో ఉన్నానులే కానీ అనే మాట, భక్తిహీనత దొరలమే మన జీవితంలోనికి రానివద్దు. తర్వాత వచ్చిన 20 వచ్చి మనం చదువుకున్నాం. చూడండి, మరి కొంచెం చదువుతున్నారు గట్టిగా. భక్తిహీనులు కదులుతున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు వరదను మైలును పైకి వేయును. దుస్తులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్ర. అయితే మన జీవితంలోనికి భక్తిహీనత రాబోతున్నా జాగ్రత్త పడదాం. దేవుని బిడ్డలారా జాగ్రత్త పడదాం. భక్తిహీనులు ఎటువంటి వారట? కదులుతున్న సముద్రం వంటి వారట. వాడ కొన్ని వేల టన్నులు కూడా ఉంటుంది. దానిలో ప్రభునందున సామాను చేర్చి ఇంకా కొన్ని వేల టన్నులు ఉంటాయి. అయితే సముద్రం యొక్క అలలకు ఆ వాడ కూడా ఉడుకు కొట్టుకొని వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం మన విశాఖపట్నానికి సునామీ వచ్చింది. ఏదో దేశం యొక్క వాడ కొన్ని వేల టన్నుల కంటైనర్లు వేసుకుని వచ్చి సముద్రానికి కొన్ని నాటికల్ మైండ్ల దూరంలో అన్ని లంగర్లు, ఎందుకంటే సునామీ వస్తుందని చెప్పి అమెరికా వారేమో మన ప్రభుత్వానికి చెప్పారు. వీరి ప్రభుత్వం వారు ఈ వాడలో ఉన్న నావికులందరితో చెప్పారు. అన్ని ప్రక్కలు ఆగర్లు వేశారు, లంగర్లు వేశారు. కానీ కొన్ని వేల టన్నులు బరువు ఉన్నటువంటి వాడ, అంతకంటే కొన్ని మరి వేల టన్నులు ఉన్నటువంటి కంటైనర్తో వాడ విశాఖపట్నం తీరం దగ్గరకు కొట్టుకొని వచ్చేసింది. ప్రభుత్వం ఆ దేశపు వారు మన ప్రభుత్వాన్ని అడిగితే దాన్ని బయటకు తెగించడానికి చూశారు, కానీ కదలలేదట. ఇది కదలదు అని చెప్పేశారు. ఇప్పుడు మన ప్రభుత్వాలు చేసిన పని వంటి దాన్ని తీసుకుని దాన్ని హోటల్గా చేస్తే బాగుంటుందేమో కొన్ని ఆలోచనలు చేశారు. ఏమైందో తెలియదు. నేను ప్రభునందుకున్నారా, భక్తిహీనులు ఎవరట? కదులుతున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలును పైకి కొట్టుకొని వస్తాయట, మూసివేస్తాట. అంటే మనం బయటికి కొట్టుకొని వస్తే బురదలో నాశనకరమైన జగట గల దొంగ ఊబిలో చిక్కుకుపోతామన్నమాట. దేవుని బిడ్డ రెండు మాట వారిలో కృతజ్ఞత కాబట్టి గుర్తిస్తాను. వారి ప్రవర్తనని చూస్తున్నాను చెప్పారు. చూస్తున్న జీవన యాత్రలో
భక్తిహీనత మనం రానివ్వకుండా జాగ్రత్త పడాలి. భక్తిహీనత వచ్చిందా ఈ సముద్ర అలలు లోకము మన బయటకు తోలివేస్తుంది. ఎక్కడ చిక్కుంటామంటే ఒడ్డును చిక్కోము, నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో చిక్కుకుపోతాం. దాని నుండి బయటపడటానికి నీరు కాచాలా, మొరపెట్టాలా, దిద్దుబాటు చేసుకోవాలా, చాలా ప్రయాసపడాలా. ఎప్పుడు చిక్కుకుపోతే మన అవిధేయతలు, ప్రాజ్ఞత, స్వనీతి, స్వలాభము, మన జీవితము, మన మాటలు, మన క్రియలు ఇవన్నీ కూడా మనకు మన దేవునికి అడ్డుగా నిలిచి ఉంటాయి. పక్కనే ఉంది ప్రభుత్వ ఆ వాక్యము. దేవుడు 59వ అధ్యాయము యెషయా-గ్రంథము ప్రభుత్వారా ఇవ్వండి 1, 2, 3వ భాగం చూసినట్లయితే మీ దోషము మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మన దోషములు, మన భక్తిహీనత మన దేవునికి మనకు అడ్డుగోడగా నిలబడినాయి కాదు. ఎరికో గోడలు ఎంత బలంగా నిలబడినాయో అంత బలంగా నిలబడతాయంట. మనం అనుకుంటామప్పుడు మా సంఘం ప్రార్థన చేస్తున్నాడు, మా ప్రియులు ప్రార్థన చేస్తున్నాడు, మా పరిచారకుడు ప్రార్థన చేస్తున్నాడు, మాకేం పర్వాలేదు అనుకుంటాం. లేదు 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 నీ వ్యక్తిగత దోషములు నీకు నీ దేవునికి అడ్డుగా నిలబడినాయి. ఎంతగా నిలబడినాయంటే ఎరికోకూడదు బలంగా నిలబడిపోయినాయి. వాటి నుండి నీ విడుదల పొందాలంటే, మనం విడుదల పొందాలంటే దేవుని సముఖం ఎదుట దేవుని చిత్తమును కనిపెట్టి మొర్ర పెట్టవలసిన వారంగా మనం ఉంటున్నాం. నీరు కార్చవలసిన వారం ఉంటున్నాం. ఆయన హస్తం చిన్నదా అంటే కాదు, ఆయన చెవులు చిన్నవా అంటే కాదు, ఆయన చెయ్యి పెద్దదే, ఆయన చెవులు పెద్దవే ఆయనకి రక్షించడానికి. అయితే మనం జీవితమే మన దేవునికి మనము గమనించారా అడ్డుగా నిలబడి వీటి నుండి జీవం పొందడానికి దేవుని కృపలో వర్తులు లేకుండా వారు దేవుని సన్నిధిలో జీవించేటువంటి వారిని ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో సాగిలే వారిని ఉన్నాం. ఆ రీతిగా ఏంటి మన దేవుడు మనల్ని లేవనెత్తి కృప చూపించేటువంటి వాడు ఉన్నారు, కనికరమును చూపించేటువంటి వాడుగా ఉంటున్నారు. అందుకే దేవుని ప్రజలు మనం జాగరూకముగా జీవించవలసిన వారిని ఉంటున్నాం. యెషయా-గ్రంథంలో 52వ అధ్యాయంలో చదువుతారా 11, 12 వచ్చాను మనం చదివితే అక్కడ ఏముంటుంది? యెహోవా సౌకర్యములను మోయివార్లారా మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే శుద్ధి చేసుకోవాలి. పౌలు భక్తుడు అందుకే ఒక మంచి మాట సెలవించాడు. అందరికీ ప్రకటించిన తర్వాత నేనే దుష్టుడనైపోతానేమో అని, నేనే పురుషుడైపోతానేమని, నేనే నీ దేవుని సన్నిధికి దూరం అయిపోతానేమని చెప్పి నన్ను నేను నలుగగొట్టుకుంటూ ఉన్నాను. అవును, దేవుని సన్నిధిలో మనల్ని మనము నలగగొట్టుకొని దేవుని కొరకు వెతికి సంపాదించుకొని దేవుని కొరకు వదిలేవాడు. ఆయన విడిచేవాడు కాదు, కప్పు చూపించేవాడు. దైవ చిత్తమందరూ ఎత్తి కావాలన్నా దేవుడు మనల్ని వర్ధుల చేసి నిలబెట్టేవాడు ఉంటాడు, వెలిగించి దీపస్తంభం మీద ఉంచేటువంటి వాడుగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునుగ్రహ. ఇంకొక మాట దేవుని వాక్యాలు చదువుకున్నాం. ఏబేలు గ్రంథము, ప్రభువునుగ్రహ ఏబేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయం హోషేయ గ్రంథం తర్వాత ఆమోసు గ్రంథానికి ముందు పాత నిబంధన గ్రంథంలో 753వ పేజీలో ఉందండి ఏబేలు గ్రంథం. ఏబేలు గ్రంథము 1వ అధ్యాయం నాతో పాటు వస్తున్నారండి. 14, 15 వచ్చారు మనం చదువుకుంటున్నామండి. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పాటు చేసుకోండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చండి. ఆహా, యెహోవా దినము వచ్చినే అది ఎంత భయంకరము, అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. దేవుని స్తోత్రం. ఆహా, యెహోవా దినము వచ్చినే అది ఎంత భయంకరమైనది. ఈ ప్రవక్తకు
ఆ దినం ఎంత భయంకరమైందో పరమ తండ్రి చూపించాడన్నమాట. ఆయన రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాడన్నమాట. ఆయన రాకడ దినమందు ఏ రీతిగా తీర్పు తీర్చబడుతుందో చెప్పి చూపించాడన్నమాట. అందుకు ఈ ప్రవక్త అంటున్నాడు కదా, ఉపవాస దినం గురించి, కొత్త దినం గురించి, ప్రభువుల బ్రతిమాల దినం గురించి, పెద్దలందరూ కూడా సమకూర్చబడవలసిన విషయం గురించి మాట్లాడుతూ ప్రభువులంటారా దేవుని మందిరము సమకూడాలట, అనంతం అంటాడు కదా. ఆహా, హోవాదనం వచ్చింది. ఎంత భయంకరమైనది అది! ప్రళయములే సర్వశక్తిని యొక్క నుండి ప్రారంభమవుతుంది. దేవుని రాకడ సమీపంగా ఉన్నమాట నిజమే. కానీ ఆ ప్రళయం వరకు మౌనంగా ఉంది. బాప్తిసం వరకు సిద్ధపడుతున్నావా? బాప్తిసం తీసుకో. తెలుసున్న నమ్మకంగా రక్షణ వాగ్దానం కొరకు కన్నీరు కాలుతున్నావా? మాట్లాడేటువంటి అనుభవం ఉందా? నాయనా, నీ స్పష్టంగా నీ కృపను బట్టి మాతో మాట్లాడు అని చెప్పి మాట్లాడు. దేవునితో మనం ఆయన కృపలో దేవుని సిద్ధంగా జీవించువారు. దేవుడు మనం విడిచేవాడు కాదు. ప్రభువులంటారా, మరి ఒక్కసారి ఈ 3 వాక్కులను ప్రభువులంటారా జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా-గ్రంథం 57వ అధ్యాయంలో నేను వారిని కృతజ్ఞతాభివృద్ధి చూపిస్తాను. వారి ప్రవర్తనను చూచాను అని సెలవిచ్చారు. ప్రవర్తన చూచారు. ప్రవర్తన చూచిన దేవుడు ప్రభువులను మనం మొరపెట్టవలసి కాదు. నువ్వు చేస్తున్నారుగానే ఉండాలా? చేస్తతో ఆశీర్వాదం నీవు తప్పకుండా పొందుకోవాలా. అందుకే నేను కొన్ని ప్రియులు కూడా హానిపడుతుంటాను. ప్రార్థన చేయమని చెబుతాను. జస్ట్ బిడ్డ అయితే నాయనా, ఈ జస్ట్ బిడ్డకు ఆశీర్వాదం తప్పకుండా నీవు ఇవ్వాలయ్యా, ప్రసాదించాలని ప్రార్థించేస్తాను. దేవుడు గొప్పవాడు. జస్ట్ ఆశీర్వాదం ఎవరెవరో గురించి కాదు. వాళ్ళు పెద్దవాళ్ళ, వీళ్ళు పెద్దవాళ్ళ, వాళ్ళు ఈయన కాదండి ఆయన చెప్పబోకు. జ్యేష్ఠుడే, జ్యేష్ఠురాలే ఆశీర్వాదం నీకు రావాలి. దేవుని బిడ్డ ఆశీర్వాదం దేవుడు దాని సంస్కృతి. అయితే దేవుని సన్నిధిలో కొత్త దినాన్ని, ఉపవాస దినాన్ని దేవుని బతిమాలుకోవడానికి దేవుడు చెప్తాం. కానీ మన ప్రార్థన ప్రతిఫలించి మన కృపను జ్ఞాపకం చేస్తుంది. నిత్య జయాన్ని, నిత్య ఆశీర్వాదాన్ని, నిత్య కృపను, నిత్య ప్రత్యక్షతను ప్రసాదిస్తారు. ఒకవేళ రాకుండా ఉంటే ఆలస్యమైతే, ఆ రాకడ ఆలస్యమైతే సజీవంగా ఉంటాం. రాకడ వస్తే అది ఎదుర్కొనే పరిస్థితులు ఉంటూ ఉంటాం. ఆ రీతిగా కృప చూపించి మన సంఘ విడుదల చేసి మనను, మన సంఘాన్ని, మనను, మన కుటుంబాన్ని, మనను, మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడికి సమాధాన ఆశీర్వాదంతో దీవించి వర్ధలు చేస్తారు. దేవుడి వాక్కులను మన వెనుకలను అంగీకరించి మేలును, సమృద్ధిని అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతులైన మా తండ్రి, ఈ దిన ముందు మీరు మాకు సాధించిన ఈ శ్రేష్ఠ వాక్కులు కొరకొస్తారు. నీ దేవుడు మాకు అనుగ్రహించండి. నీ కృప మాకు దయచేయండి. నాయన, నీ కృప మీ వర్తులు వాడుగా చేయండి. వాక్యాలకు అనుగుణంగా నమ్మకంగా జీవించడానికి, పరిఫలించడానికి దేవుని నుంచి యేసునామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మంచి అందరికి వందనాలు.